నిన్ను ప్రేమించి నానా రకాలుగా నీకోసం అరులు చాచి నిన్నెంతో గుండెల్లో పెట్టుకున్న వాడినేమో ఛేదరించుకొని తృణీకరించి తేలిగ్గా మాట్లాడి, ఎవడో మాయ మాటలు చెప్పే దౌర్భాగ్యం ఒకడి మాయ మాటలకు లోనయ్యి వాడి భజనలో లీనమైపోయావా? నువ్వు మారు మనసు పొందాలి. లేకపోతే పాపం యొక్క తీవ్రత తెలుసా? చేసేటప్పుడు భలే హాయిగా ఆనందంగా నూనె రాసినట్టు మృదువుగా ఉంటుంది. చేసేటప్పుడు దాని ఫలితం చూసినప్పుడు నువ్వు తట్టుకోలేవు. ఆ బాధని నువ్వు గిలగిల కొట్టుకున్నా నీకు విడుదల రాదు. తగిలించుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవటం. ఎంతమందికి అర్థమైందో ఏమో. మరి దేవునికి స్తోత్రం. అర్థంగా అన్నట్టు షో చేస్తే నేనేం చేయలేను. ఖచ్చితంగా అర్థం అవుతాయి, అర్థం అవ్వాలి, అయి తీరాలి. దేవుడు నీతిగల న్యాయాధిపతి నిన్ను గమనిస్తూ ఉన్నాడు, నీ బుద్ధిని చూస్తూ ఉన్నాడు. స్త్రీవైనా పురుషుడివైనా ఇద్దరికీ చెప్పాను నేను.